నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। కేటీఆర్ గారు మొన్న వారి మీటింగ్ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో మరియు మా పద్మశాలిని సంబంధించి వ్యాపారస్తులను వ్యాపారం చేయక రాజకీయం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు। మరి వ్యాపారం చేసే వ్యక్తులను రాజకీయంగా తీసుకుపోయి మున్గోడు ఎలక్షన్లలో మా కులాన్ని, మా పెద్దమంటలను, మా కుల సంఘాలను కూడా సిరిసిల్ల నుంచి తీసుకుపోయి మున్గోడులో ప్రచారం చేయించుకున్నాడు। మరి దాన్ని రాజకీయం అంటారా, మరి వ్యాపారం అంటారా? మున్గోడులో ఎన్నికలప్పుడు ప్రచారం చేస్తే దాన్ని ఏమంటారు? ప్రజలారా మీరు ఒక్కసారి గ్రహించాల్సిన సందర్భం వచ్చింది కనుక నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా। మరి సిరిసిల్ల కాడ స్థానికంగా ఎమ్మెల్యేలు ఇవ్వడప్పుడు కూడా సిరిసిల్ల కాడ వస్త్ర వ్యాపార సంఘం సంబంధించిన ప్రతి వ్యాపారి ఇటు మార్కండేయ కండువా, అటు టీఆర్ఎస్ కండువా, కేటీఆర్ని గెలిపించుకున్న దాకా పట్టుబట్టి అలా వెంబడి నింపుకొని వాళ్ళకి వచ్చే బతుకమ్మ పైసలు ఆపి 300 ప్రతి సంవత్సరం 350 కోట్ల రూపాయలు నేను సిరిసిల్ల పద్మశాలి వస్త్ర వ్యాపారులకు ఇచ్చిన అని చెప్పి ఈరోజు అంటా ఉన్నాడు। 7 సంవత్సరాలు ఇచ్చినా ఏం అభివృద్ధి కాలేదు అని అంటాడు। అంటే నువ్వు ఇచ్చింది నేను ఎవరికి ఇచ్చినావు? 350 కోట్లు మా పద్మశాలి వ్యాపారులకు వచ్చినాయా? అందులో మీ దొరలు ఎంతమంది పంచుకున్నారు? దాని లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా। ప్రతి సంవత్సరం 350 కోట్లు ఇస్తే మా పద్మశాలి ఇంత దరిద్రంగా ఉండరు కదా? ప్రతి ఇంటికి ఎన్ని పైసలు ఇచ్చినా ఉంటాయి కదా? మరో విషయం ఏంటంటే నేను బ్రిడ్జ్ మీదకి రాగా నీళ్లు లేవు అంటున్నావు। బ్రిడ్జ్ మీదకి నీళ్లు రాకుండా చేసింది నువ్వే కదా? చెక్ డ్యామ్లు ఎవరు కట్టమన్నారు? చెక్ డ్యామ్లు కడితే నీళ్లు రావు కదా? చెక్ డ్యామ్లు కట్టినావు, నీళ్లు రాకుండా చేసినావు। చెక్ డ్యామ్లు కట్టినావు, మా ఉసుకంత ఎత్తుకపోయినావు। ఆ విషయం నువ్వు చెప్పాలి। రాగా తుంగలు ఉన్నాయి, మరి తుంగ చెట్లు మొలిచినాయి, మరి ఆ తుంగలు మొలిపించినా నేనన్నా నువ్వు చెప్పాలన్నా। ఉసుకల తుంగలు మొలవై ఉసుకుంటే ఆ ఉసుక మొత్తం ఎత్తుకపోయినావు కనుక తుంగలు మొలిచినాయి। నువ్వు మాట్లాడే ప్రతి విషయాన్ని భూతత్వంలో పెట్టి ఊరే బస్తాలు కాడుకోవాలి, ఆడ 2 బస్తాలు మనమే ఆడ లేనట్టు చేయాలి, వీడియో తీయాలి, తిట్టాలి, పెట్టాలి, ముఖ్యమంత్రిని తిట్టాలి అనే ప్రోగ్రాం నువ్వు పెట్టుకొని నువ్వు ఎత్తా ఉన్నావు। అదేగాక మీ ఎమ్మెల్సీ శ్రావణ్ కుమార్ గారు ఆయన కూడా పెట్టి కలెక్టర్ కాంగ్రెస్ అంటూ కార్యకర్త అంటూ, అరే మీ ఈడ 200 ఎకరాలు ఇక్కడ ఎకరాలకు ఎకరాలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కబ్జా చేసుకుంటే కలెక్టరు రేపు ముందు భావితరాలకు మరి గవర్నమెంట్ సంబంధించిన భూములు లేకుండా పోతే రేపు ఏమన్నా అయితే ఎట్లా అని చెప్పి తను ఈ రియల్ ఎస్టేట్ దందాలను తక్కువ చేసి ఎవరైతే నీ జాగాలు పరంపోగు జాగాలు నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి భయం ఉండి వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు। అది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలెక్టర్ అనుడు అది కరెక్ట్ కాదు। నీ ప్రభుత్వంలో సిద్దిపేట కలెక్టర్ నీ కాళ్ళు మొక్కిండు, నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినావు, మరి దాన్ని ఏమంటారు? మీరు చదువుకున్నారు, ఎమ్మెల్సీ అయ్యారు, మీరు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి। ఒక బీసీ బిడ్డవు నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి। ఇన్ని ఎకరాలు మరి ఎందుకు పరంపోవు పట్టాలు ఎందుకు అయినాయి? పట్టాలు అయిన దాన్ని రిటర్న్ తీసుకోవడానికి కూడా కలెక్టర్ తప్పేనా? కేసులు పెట్టద్దా? వాళ్ళు ఏం చేస్తే చూసుకుంటారా? కలెక్టరు ఆయనకున్న పవర్స్ను ఆయన వాడితే కలెక్టర్ ఎజెండా కలెక్టర్ మనిషి, కలెక్టర్ కండవాపుడు, కలెక్టర్ కాంగ్రెస్ అంటారు। ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను శ్రావణ్ కుమార్ని అడుగుతా ఉన్నా। ఇటువంటి విషయాలు లోకల్గా తెలుసుకొని మాట్లాడాలి। ఎవరో చెప్పింది మీ పార్టీ బాగుంటే పార్టీలు ఎక్కువ తిరిగి అద్దనం, ఎందుకంటే నువ్వు ఒక పార్టీకి ఉన్నావు కనుక నువ్వు పార్టీ గురించి మాట్లాడుకో అద్దనం, త్వరల గురించి మాట్లాడుకో అద్దనం। కానీ ఇక్కడికి వచ్చేవరకు అలా ఇన్ని 1000 ఎకరాలు పరంపోవు గవర్నమెంట్ సంబంధించిన జాగాలు కబ్జా అయినప్పుడు అడిగే బాధ్యత కలెక్టర్కి ఉందా లేదా? లేదంటే నువ్వు చెప్పావు ఎమ్మెల్సీగా లేదు అని। నువ్వు ఒక ఎమ్మెల్సీవి, గవర్నమెంట్ జీతం తీసుకుంటావు, ఒక కలెక్టర్ను కాంగ్రెస్ కార్యకర్త అనుడు అది కరెక్ట్ కాదు। నువ్వు చదువుకున్న వ్యక్తివి, నువ్వు ఆలోచన చేసి ఇంకోసారి కూడా ఆలోచన చేసి మాట్లాడాలని కోరుతా ఉన్నా। మరి పద్మశాలి మేము రాజకీయంగా ఎదగద్దా? పద్మశాలి వ్యాపారులకు రాజకీయం అవసరం లేదా? కేటీఆర్ గారు ఇప్పటికీ మీరు మా దగ్గర 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, శాలులో ఓట్లతోనే గెలిచిర్రు,
ఓట్లకు వచ్చే వరకల్లా దొరలు ఏమంటారు, మేము చాలా ఓట్లు వేయకుండా గెలుస్తామంటారు. ఇక్కడనే మీ సెస్ ఉన్నది, సెస్ ఆఫీసులో చిక్కన్ రామారావు గారు గతంలో పద్మశాలి ఓట్లతో నేను గెలవలే అన్నాడు, మేము చాలా ఓట్లతో గెలవలే అన్నాడు. మరి నువ్వు కూడా కదా ప్రకటించు కదా, మీ ఓట్లు మాకు అవసరం లేదా, నువ్వు మమ్మల్ని చిన్న చూపు చూసుడు, ఏడబడతాడా కళ్ళు తాగుతారు, మందు తాగుతారు, తలకాయ కూర తింటారంటివి మేము అని అన్నాము. మాకు అన్న ధైర్యం ఉందా? మీ దగ్గర బుక్ ఉన్న బుక్లో పేరు రాస్తారు. మళ్ళీ ఆలోచన చేయాలి మీరు. మేము కూడా రాజకీయంగా ఎదగాలి. మా దానిలోకి ఒకరిని ఎమ్మెల్యే టికెట్ పద్మశాలికి నీ పార్టీలో ఇక్కడ మేము కూడా మారుతాం. మా ఓట్లు నీకేసి వాళ్ళకేసుకుంటాం. ఒకసారి ఆలోచన చేసి వ్యాపారస్తులకు రాజకీయం అవసరం లేదన్నది కరెక్ట్ కాదు. మేము రాజకీయంగా ఎదగాలని నువ్వు కోరాలి, పట్టుకురావాలి. నీ ఎంబడి దింపి మమ్మల్ని రాజకీయ నాయకులను చేయాలి, కానీ మీకెందుకు అని అంటావా? బతుకమ్మ చీరలు ఇచ్చిన 350 కోట్లు అన్నావు, మరి బ్యాక్ ఎందుకు పెట్టిపోయారు? బ్యాక్ పెట్టిపోతున్నా ఆ బ్యాక్ కోసమే వీళ్ళు వేరే పార్టీలో తిరుగుతూ ఉన్నారు. ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి నీ బాకీ పైసల గురించి ఈ స్టేట్లు అత్తుర్రు, ఆడికి వ్యాపారస్తులు అత్తుర్రు, కరెంటు గురించి అత్తుర్రు. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. నువ్వు ఒక్కసారి అన్న అసెంబ్లీలో మరి పద్మశాలి బతుకమ్మ చీరల గురించి మాట్లాడినావా? కరెంటు గురించి మాట్లాడినావా? పద్మశాలి గురించి ఎందుకు అసెంబ్లీలో నువ్వు మాట్లాడతలేవు? నీకు అవకాశం లేదా? అవకాశం ఉన్న కాడ మా పద్మశాలి గురించి ఎందుకు మాట్లాడతలేవు అని అడుగుతా ఉన్నా. పద్మశాలి బిడ్డగా నేను అడుగుతా ఉన్నా, దీని జవాబు నువ్వు చెప్పాలి. అసెంబ్లీలో నువ్వు మాట్లాడే అధికారం ఉన్నప్పుడు మా పద్మశాలి గురించి అసెంబ్లీలో నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? మా కరెంటు బిల్లు గురించి ఎందుకు మాట్లాడతలేవు? మరి నువ్వు స్థానిక శాసనసభ్యునివి, స్థానికంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సెస్ ఉన్నది, సెస్ డైరెక్టర్ ఉన్నారు, సెస్ చైర్మన్ ఉన్నాడు, వారికి చెప్పి మాకు బిల్లు మాఫీ చేపిస్తే వీళ్ళు ఎందుకు తిరుగుతారు ఇంకొకటికి? వ్యాపార బంద్ చేసి రాజకీయంగా తిరగాలని వాళ్ళకి షోకు లేదు. అన్ని వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు కూడా తిరగరు రాజకీయంగా. వాళ్ళకి అన్ని అచ్చుతట్టు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ముందుండి కొట్లాడు, అన్ని ఇప్పి వాళ్ళకు హక్కులు ఇప్పించినాక వాళ్ళు అప్పుడు ఏ రాజకీయం కూడా తిరగరు. రాజకీయంగా ఎదగద్దని మీకు కోరిక ఉంటే చెప్పాలి. పద్మశాలి రాజకీయంగా ఎవరు నిలబడకురా అని చెప్పు. అట్లనన్నా చెప్పు. నువ్వు అట్లా చెప్పవు, ఎదగద్దంటావు. ఇక నువ్వే ఉంటావు ఎప్పటికి. ఇక్కడ దొరలే ఉంటారా? రాజకీయం అసలు 1952 నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ ఎమ్మెల్యే కాలే సిరిసిల్లకు, ఒక్క దొర తప్ప ఎవరు కాలే సిరిసిల్లకు. ఇక మీరే ఉంటారు ఎప్పటికి. 74 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటికి మీరే. మరి శాలలో ఎందుకు రాజకీయంగా ఎదగాలని మీకు ఉంటుంది? మీరు మమ్మల్ని రాజకీయంగా ఎదగాలని అనుకుంటే మీరే ఒక ఎమ్మెల్యే టికెట్ మాకు ఇచ్చి ఇయ్యిర్రి, మీరు ఊకుండి మమ్మల్ని గెలిపియ్యిర్రి. కానీ రాజకీయం అద్దని మీరే అనబడుతుంది. మాకు అర్థం ఎట్లా? మీరు ఈ స్థానికంగా రేపు కౌన్సిలర్ కానీ మరి మా శాలలో చేయకుండా ఉంటారా? మరి అట్లుంటే అట్లా చెప్పండి. మేము రాజకీయంగా ఉండకూరి వ్యాపారం చేసుకొని పద్మశాలి అని చెప్పు. మేము అట్లా నన్ను ఉంటాం. మీకు ఏ ఓట్లు వేసుకుంటూనే ఉంటాం ఎప్పటికీ. మొన్న కూడా కండువలు వేసుకొని చేసినాం. మీకు టీఆర్ఎస్ కండు వేసుకున్నాం, పద్మశాలి కండు వేసుకొని చేసిర్రు. ఇవాళ వాళ్ళని నువ్వు రాజకీయంగా ఎందుకు చేస్తున్నారు? బ్యాన్ చేసుకో అంటావు. అంటే నీ ఓట్లు అప్పుడేమో మునుగోడు దొరకపోతావు, సిరిసిల్ల కాడ తిరగాలి. నీకు అవసరం లేనప్పుడు రాజకీయం చేయద్దు. ఇదేం పద్ధతి? కేటీఆర్ ఆలోచన చేసి నువ్వు ఇటువంటి మాటలు బంద్ చేసి కులంని చిన్న చూపు చూడొద్దని ఖబర్దారని చెప్పి కోరుకుంటావు.